హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ తీసుకున్నాను. శాండిల్వుడ్ పౌడర్ తీసుకున్న తర్వాత అందులో నేను లైట్గా టర్మరిక్ వేసుకున్నానండి. పసుపు ఒక 3 పించెస్ వేసుకున్నాను. టర్మరిక్ వచ్చేసి అలాగే ఇందులో రోజ్ వాటర్ కూడా యాడ్ చేశానండి. రోజ్ వాటర్ యాడ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. రోజ్ వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ రా మిల్క్ వేసుకున్నానండి. మీకు మిల్క్ కనుక పడకపోతే ఓన్లీ రోజ్ వాటరే యూజ్ చేయవచ్చు. మిల్క్ ఓకే, మీకు మీ స్కిన్కి మిల్క్ సెట్ అవుతుంది అనుకుంటే మిల్క్ కూడా యూజ్ చేసి ఇలా మొత్తం ఫేస్ ప్యాక్ని ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలి. అంటే మనం ఫేస్ ప్యాక్ ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం ఫేస్ ప్యాక్ని కలుపుకోవాలన్నమాట. నేను ఫేస్ ప్యాక్ వేసుకోబోయే ముందు స్కిన్ని ఫస్ట్గా క్లెన్జింగ్ చేసుకుంటున్నానండి. ఫేస్ని క్లెన్జింగ్ రా మిల్క్తో చేసుకుంటున్నానండి. క్లెన్జింగ్ ఎందుకు చేసుకుంటున్నానంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకోబోయే ముందు మన ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలన్నమాట. ఫేస్ క్లీన్ చేసుకున్నా సరిపోతుంది సోప్తో, లేదా ఇలా రా మిల్క్తో క్లెన్జింగ్ చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. సో ఇలా నేను ఒక 1 మినిట్ ఫేస్ని రా మిల్క్తో ఇలా క్లెన్జింగ్ చేసుకుంటున్నానండి. ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం ద్వారా ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా అవుతుంది. మన ఫేస్ మీద ఏమైనా దుమ్ము అలాంటిది ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. ఫేస్ క్లీన్గా అవుతుంది. అందుకని నేను ఇలా రా మిల్క్తో క్లెన్జింగ్ చేసుకుంటున్నాను అనమాట. మనకి క్లెన్జింగ్ అనేది చాలా చాలా మంచిదండి. రోజు మార్నింగ్ ఇలా మీరు బ్రష్ చేసుకోగానే ఫేస్ని ఒకసారి క్లెన్జింగ్ చేసుకోండి. మీ ఫేస్లో చాలా చాలా రిజల్ట్ వస్తుంది. అండ్ మనకి ట్యానింగ్ కూడా పోతుందండి. ఏమైనా ట్యాన్ ఉన్నా కూడా ఈ క్లెన్జింగ్ రా మిల్క్ అనేది రిమూవ్ చేస్తుందన్నమాట. సో మీకు ఈ క్లెన్జింగ్ కనుక నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మనం ఫేస్ని అప్పుడప్పుడు ఇంట్లో ఇలా క్లెన్జింగ్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను 1 మినిట్ ఇలా క్లెన్జింగ్ చేశానండి. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్ కర్చీఫ్తో ఫేస్ని ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఫేస్ పైన ఫేస్ ప్యాక్ వేస్తానండి. నాకు ఫేస్ అనేది కొంచెం ఫ్రెష్గా అవుతుందన్నమాట క్లెన్జింగ్ చేస్తే. ఇప్పుడు నేను ఈ శాండిల్వుడ్ పౌడర్ది ఫేస్ ప్యాక్ వేస్తున్నాను. ఈ మధ్య నా ఫేస్ అనేది చాలా చాలా ట్యానింగ్ వచ్చేసిందండి. అలాగే చిన్న చిన్నగా పింపుల్స్ కూడా అవుతున్నాయి. అందుకని నేను ఈ ప్యాక్ వేసుకుంటున్నాను. నేను నా ఫేస్ మీద పింపుల్స్ అయినప్పుడల్లా ఈ ప్యాక్ యూస్ చేస్తానండి. నాకు మంచిగా రిజల్ట్ అనిపిస్తుంది. అందుకని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఫేస్ ప్యాక్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బ్రష్తో అప్లై చేసుకోరాకపోతే ఫేస్తో కూడా హ్యాండ్తో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మరీ స్మూత్గా లేదండి, మొత్తం పౌడర్లా ఉంటేనేమో బ్రష్తో మంచిగా అప్లై చేసుకోవస్తుంది. కొంచెం రఫ్గా ఉందండి ఇది, అందుకే నేను హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. ఇలా మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. మనకి గంధం పొడి అనేది మన అమ్మమ్మల కాలం నుండి వాడుతున్నారండి. అంటే ఎంత రిజల్ట్ ఉంటుందో చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మనకి పింపుల్స్ పోగొట్టడానికి ఒక మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను కదా అండి, నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది కొంచెం ఆరిపోయే వరకు ఇలా ఉండనిచ్చానండి. ఒక 15 మినిట్స్ తర్వాత నాకు ఫేస్ ప్యాక్ అనేది ఆరిపోయిందండి. సో 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇలా అయిపోయింది, డ్రై అయిపోతుంది కదా అండి. మరి ఏ ఫేస్ ప్యాక్ కూడా బాగా డ్రై అయ్యే వరకు ఫేస్కి ఉంచుకోవద్దండి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోబోయే ముందు లైట్గా కొంచెం వాటర్తో ఫేస్ పై వేసి ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్క్రబ్ చేసుకుంటే మన స్కిన్ పై ఉన్న డెడ్ స్కిన్ కూడా పోయి స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుందండి. అండ్ మన నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మనకి ఈ శాండిల్వుడ్ పౌడర్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఇలా నేను ఫేస్ వాష్ అనేది చేసుకుంటున్నానండి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా మనం ఓన్లీ వాటర్తోనే ఫేస్ వాష్ అనేది చేసుకోవాలండి. ఒక 5 అవర్స్ వరకు మనం సోప్ అనేది యూస్ చేయకూడదు. ఇలా నార్మల్గా నేను ఫేస్ వాష్ అనేది నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నానండి. సోప్ అయితే యూస్ చేయలేదు.
చూసారా అండి, నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను వాటర్తో. చాలా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉందండి నాకు ఇప్పుడు. ఇలా మీరు వీక్లీ ట్వైస్ చేయండి. వీక్లీ 2 టైమ్స్ ఇలా మీ ఫేస్ ప్యాక్ కనుక యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. పింపుల్స్ అన్నీ క్లీన్గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. రిజల్ట్ అయితే తప్పకుండా 100% రిజల్ట్ ఉంటుందండి శాండిల్వుడ్ పౌడర్తో. మీరు ఇలాగే ఫేస్ ప్యాక్ వేసుకొని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఫస్ట్ డేనే లైట్గా రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా మీరు వీక్లీ ట్వైస్ ఒక 1 మంత్ వేసుకొని చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో చూసారు కదా అండి రిజల్ట్ అయితే ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.